హైదరాబాదు అగ్రపీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ తుమ్మ బాలగారు 1944 ఏప్రిల్ 24వ తేదీన ఓరుగల్లు మేత్రాసనంలోని నర్మెట అను గ్రామంలో జన్మించారు. 1970 డిసెంబర్ 21వ తేదీన గురు పట్టాభిషేకం పొంది 1986 నవంబర్ 17న ఓరుగల్లు మేత్రాసనానికి పీఠాధిపతులుగా నియమింపబడ్డారు. 2011 మార్చి 12న హైదరాబాదు అతిమేత్రాసనానికి అగ్రపీఠాధిపతులుగా పరిశుద్ధ పాపుగారిచే ఎన్నుకోబడినారు. ఆంధ్రప్రదేశ్ పీఠాధిపతుల సంఘానికి అధిపతులుగాను కమ్యూనికేషన్ కమిషన్ ఆఫ్ డయాసిస్ కి తండ్రి గారు అధిపతికను వ్యవహరిస్తున్నారు. అటువంటి మహాగణుడు ఈరోజు మన మధ్యకు విచ్చేసి మనకు పూజా బలిని అర్పించనున్నారు. మనమందరం దేవునికి స్తుతులు పలుకుతూ మన కరతాళ ధ్వనులతో తండ్రి గారికి ఈ క్రైస్తవ మాధ్యమాల ప్రసార కేంద్రం తరపున catholic.tv తరపున ఘనస్వాగతం పలుకుదాం. మహాగణ బాలి పీఠాధిపతులు 1939 ఏప్రిల్ 29న గుంటూరు జిల్లాలోని పాడిబండ్ల అను గ్రామంలో జన్మించి 1964 డిసెంబర్ 19న గురుపట్టాభిషేకం పుచ్చుకొని 1984 జూలై 2న గుంటూరు మేత్రాసనానికి పీఠాధిపతులుగా నియమింపబడ్డారు. పీఠాధిపతులుగా ఎన్నుకొనబడక ముందు సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ హైదరాబాదులో వేద పఠనాలలో పండితుడుగా పనిచేసి ఎంతో మందిని పండితులుగా మార్చిన పీఠాధిపతులు శ్రీ శ్రీ గణగాలి బాలి గారికి మన కరతాళ ధ్వనులతో ఈ క్రైస్తవ మాధ్యమాల ప్రసార కేంద్రం తరపున catholic.tv తరపున ఘనస్వాగతం పలుకుదాం. ఇప్పుడు మన నాట్య బృందము తమ నాట్యంతో గురువులను పీఠాధిపతులను పీఠం దగ్గరకు ప్రొసెషన్లో ఆహ్వానిస్తారు.
May I request all the priests to preside over the dais. ఇప్పుడు మన పీఠాధిపతులకు సాంప్రదాయ పద్ధతిలో హారతి ఇవ్వబడుతుంది. May I request the bishops and the provincials to kindly light the lamp.
సన్నిధికి సంతసముతో దివ్య పెన్నిధికి పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి ఆహ్వానింతుము దేవుని కుమారుని ఆహ్వానింతుము దేవుని కుమారుని పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి రండి 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 దేవుని సన్నిధికి దివ్య పెన్నిధికి ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించురా జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి ఈరోజు మనం ఇచ్చట గుమికూడి ఉండడానికి ప్రధాన కారణం క్యాథలిక్ హబ్ టీవీ ప్రారంభోత్సవం. నేడు సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న ఈ సమాజంలో మన కథోలిక కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలి అన్నటువంటి ఒక తపనతో ఒక మహత్తరమైన తలంపు తలంచి ఆ తలంపు కార్యరూపం దాల్చుటకు ముఖ్య కారకుడైనటువంటి శ్రీ పెంటారెడ్డి మర్రెడ్డి గారిని క్యాథలిక్ హబ్ టీవీ గురించి సవివరముగా చెప్పవలసిందిగా మనవి. దానికి ముందు మన విచారణ గురువులను మనకు ఆహ్వానం పలకవలసిందిగా మనవి. క్రీస్తు నామమున ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నమస్సుమాంజలులు. ఈ చల్లని ఆహ్లాదకరమైన ఈ సాయం సమయమున సెయింట్ క్లారెట్ స్కూల్ ఆవరణంలోనికి వచ్చిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈనాడు ఈ దివ్య పూజాబలిలో పెంటారెడ్డి మర్రెడ్డి వారి కుటుంబీకులు ప్రారంభించిన పనిని ఆ దేవాది దేవుడు అనేక విధములుగా వారిని ముందుకు నడిపిస్తూ తన ఆశీస్సులను వారిపై కురిపించాలని, అదేవిధముగా ఆ మంచి ఆశయమును చేపట్టినటువంటి వారి కుటుంబమును కొరకు ప్రార్థించడానికి వచ్చిన మనందరినీ కూడా దీవించడానికి వచ్చిన హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు తుమ్మాబాల బిషప్ గారికి, అదేవిధముగా గుంటూరు మేత్రానులు గాలిబాల బిషప్ గారికి, మరియు రిలీజియస్ కాంగ్రిగేషన్ ప్రొవిన్షియల్స్ గారికి, కన్యామణులకు, ముఖ్య అతిథులకు, బంధుమిత్రులకు, విచారణ క్రైస్తవులకు, శ్రేయోభిలాషులకు
స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ నూతన కార్యక్రమానికి విచ్చేసిన పీఠాధిపతులకు, గురు పుంగవులకు మరియు మఠకన్యలకు, క్రైస్తవ సహోదరి సహోదరులకు మరియు మిత్రులకు క్యాథలిక్ హబ్ టీవీ తరపున నా హృదయపూర్వక ధన్యవాదములు మరియు ఆహ్వానములు. పూజా పీఠాధిపతులారా మరియు మఠాధిపతులారా, దాదాపు 1 సంవత్సరం క్రితం నేను మా ఊరిలో ప్రత్యేకంగా ఒక పూజా ప్రార్థనలో పాల్పంచుకునే సమయంలో ఈ క్యాథలిక్ హబ్ టీవీని మొదలు పెట్టాలని విశేషమైనటువంటి ఆలోచన నా ఉదయంలో కార్యరూపం దాల్చింది. ఎందరెందరో ఎన్నెన్నో విధాలుగా వివిధ పత్రికల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా తమ తమ ఆరాధ దైవాలని భక్తిజన కోటికి ప్రచారం చేసుకుంటున్నారు. క్రైస్తవులమైన మనకు ఈనాడు శాస్త్రీయ యుగంలో ఇలాంటి ప్రచార మాధ్యమాలు లేకపోవడం బాధ కలిగించింది. అప్పటి నుండి మొక్కోని దీక్షతో, దృఢ సంకల్పంతో మా తమ్ముడు సునీలు మరియు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన మేము ఈ క్యాథలిక్ హబ్ టీవీ నిర్మించి దాని ద్వారా క్రైస్తవ జనకోటికి పూజా ప్రార్థనలు, వాక్య పరిచయాన్ని, అభ్యంగన ప్రార్థనలను మరియు ఇతరితర క్రైస్తవ సహోదరులకు ఉపయోగపడే ఈ ప్రచార మాధ్యమాన్ని స్థాపించుటకు నిర్ణయించుకున్నాము. ఈనాడు అది మీ అందరి సహాయం ద్వారా సఫలీకృతం కావడంలో నేను ఎంతో గర్విస్తున్నాను. ఈ క్యాథలిక్ టీవీ ద్వారా ఇక నుంచి మీరు ఇంటర్నెట్ సహాయంతో పూజలు కానీ, ప్రార్థనలు కానీ, ప్రసంగాలు కానీ మన ఈ ఆంధ్రప్రదేశ్లో గల ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రాల పండుగల సందర్భంగా జరిగిన పూజా ప్రార్థనలు ప్రత్యేకంగా వీక్షించవచ్చు. మీ అందరూ ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించి మరియు మమ్మల్ని ప్రతినిత్యం ప్రోత్సహించవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియులకు దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, మఠవాసులారా, ఈరోజు ప్రత్యేక కార్యక్రమాల గురించి ఇక్కడ మనం గుమిగూడా. అది ఈ రోజుల్లో ప్రసార సాధనాలు, మాధ్యమాలు ఎంతగా ఉపయోగిస్తున్నారో క్రీస్తు ప్రభువుని సాక్ష్యం కూడా, వారు పలికిన వాక్యాలు కూడా ఆ విధంగా ప్రజలకి అందుబాటులోనికి తీసుకొని రావాలి అని పెంటారెడ్డి మరెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ వ్యక్తులందరికీ, వారికి తోడ్పడే వారందరికీ ఈరోజు మన హైదరాబాద్ మైత్రాసనం తరపున నేను హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపావర ప్రసాదాలు కురిపించాలని ఈ దివ్య పూజా బలిని అర్పిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గుంటూరు పీఠాధిపతులు, గణ బాలి ఏలిన వారికి ప్రత్యేకంగా మన హైదరాబాద్ మైత్రాసనం తరపున, మనందరి తరపున హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని, స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను. ఇది ఎంత శక్తివంతమైనటువంటి కార్యక్రమమో అందరూ గుర్తించుంటారు. క్యాథలిక్ వెబ్సైట్ అనేది వీరు ప్రారంభిస్తున్నారు. ఆ ప్రోగ్రాంలోనే మన ప్రార్థనలు, ప్రసంగాలు, దేవుని యొక్క వాక్యాలు కూడా అందించాలన్న ఉద్దేశంతో క్యాథలిక్ వెబ్సైట్ అనేది ఆరంభిస్తూ ఉన్నారు. దేవుడు ఈ కుటుంబీకులు, ఈ పెంటారెడ్డి మరెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమాలు నిండుగా ఆశీర్వదించాలని చెప్పేసి వారు చేపట్టిన కార్యాలన్నీ సఫలీకృతం కావాలి. యేసు ప్రభు సువార్త, ఆ ప్రభుకి
ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార సాధనాల ద్వారా సాక్ష్యం పలుకుతూ ప్రజలకి అందిస్తూ అవి వ్యాపింప చేయాలని చెప్పేసి నేను మనసారా కాంక్షిస్తూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో ఆ ప్రభు యొక్క కృపా వరప్రసాదాలు దండిగా, మెండుగా, నిండుగా వీరి మీద కురిపించమని, వీరు తలపెట్టే ప్రతి కార్యం సఫలీకృతం చేయమని ప్రార్థించుదాం. ఈ దివ్య పూజాబలిలో నిండుగా పాల్గొని ఫలితాన్ని మనం పొంది ఈ కార్యక్రమాన్ని కొరకు అర్పించడానికి మొట్టమొదట మనం చేసిన తప్పులు, పాపాలు గుర్తుకు తెచ్చుకొని ఈ పీఠ ముందు సాగిలపడి పశ్చాత్తాపడి ప్రభు నుండి పాప ఓర్పు అడుగుకుందాం. నేస్తమా నా దైవమా నిన్నే మరిచానని కోపమా ఆవేశమా నిన్నే వీడాలని కినుక చెందకుమా నాపై అలకపోనకుమా కరుణ మానకుమా నన్ను దూరముంచకుమా నేస్తమా నా దైవమా నిన్నే మరిచానని కోపమా ఆవేశమా నిన్నే వీడాలని కనుల చీకటి క్రమ్మగా భ్రమల ఊబిలో పడితిని నీదు చెలిమిని మరచితి దేహ సుఖములు కోరితి జాలి చూపించు నా తప్పు సవరించు నన్ను మన్నించు నీ ప్రేమ కురిపించు నీవే శరణం ప్రియ ప్రభు
సర్వశక్తి సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, దయ చూపండి. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలినవారైన సర్వేశ్వరా పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనితైక సుతుడా ఏలినవార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం.
పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధ దేవా. మహోన్నతులు మా యేసుక్రీస్తువా. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, మీరు సకల లోకమును విశ్వమును సృష్టించి మీ జ్ఞానవరములను అనుగ్రహములను శక్తి సామర్థ్యములను తెలివితేటలను మీ పోలికలో కలిగించబడిన మానవ జాతికి వాటిని ఆ సృష్టిని కొనసాగింప ఆజ్ఞాపించితిరి. దయతో మా ప్రార్థనలను ఆలకించి ఈ పెంటారెడ్డి మరెడ్డి వారి కుటుంబీకులు బంధుమిత్రులు ప్రారంభించనున్న ప్రసార సాధనాలు మాధ్యమాలను దీవించి మీ అనుగ్రహముతో నింపమని, మీ వార్తని జయప్రదముగా ఈ సాధనాల ద్వారా ఈ వెబ్సైట్ ద్వారా ప్రకటించమని, క్రైస్తవ లోకులే కాకుండా దీనిని చేరుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా మీ వార్తతో ప్రేరేపించబడి మేము అంగీకరించినట్లా చివరికి మేము చేరే భాగ్యాన్ని దయచేయమని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ మనవిని మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి మా యేసు ప్రభు క్రీస్తు ద్వారా దయచేయమని మనసారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మీరు మీ దేశముననే రెండంతలుగా సంపదలు బడిసి శాశ్వత ఆనందమును అనుభవింతురు. మొదలము యెషయాము 60 యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 15వ వచనం వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు
మరియు 6వ వచనం నుండి 15వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, అతని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహమును పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదలను లభించునని తెలియజేయుటకు అతడు నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ సంవత్సరం గురించి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గురించి ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోనునందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకును, శోక వస్త్రములకు మారుగా ఆనంద తైలమును వసగుటకును, విచారించు వారి భరితమైన ఆత్మతో స్తుతి గీతము పాడునట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖితులకు పేరిడుదురు. మీరు మాత్రము ప్రభు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా గణితకెక్కెదరు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకొనునని గర్వింతురు. మీరు రెండంతలుగా అవమానమును అనుభవించితిరి, నిందకును అపసహనమునకును గురి అయితిరి. కావున మీరు మీ దేశముననే రెండంతలుగా సంపదలు బడసి శాశ్వతానందమును అనుభవింతురు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ప్రభువు అయిన నేను నీతిని అభిమానింతును, పరపీడనమును దుష్ట ప్రవర్తనమును అసహించుకొందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజలను బహుకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకొందును. వారు జాతులన్నిటిలో ప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూసిన వారెల్లరూ నేను వారిని దీవించితునని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనెను, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. అతడు నాకు రక్షణమను వస్త్రములను తొలగించెను, విజయమును ఉత్తీర్యమును కట్టబెట్టెను. నేను ఆభరణమును తాల్చిన వధువలే, శిరస్సుపై పూలదండమును తాల్చిన వధువువలే ఉండిని. భూమి నుండి మొలకలు మొలిచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభు నా ప్రజలను ప్రభు తన ప్రజలకు రక్షణమును ఒసగెను. జాతులెల్లా అతనిని స్తుతించిరి. ఇది ఏళ్ళవారి వాక్కు. నీ వాక్య మధురిమలో నడిపించుము దేవా, ఆ వాక్యమే నా జీవాధారం. నీ వాక్య మధురిమలో నడిపించుము దేవా, ఆ వాక్యమే నా జీవాధారం. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం ఓ దేవా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం ఓ దేవా. నీ వాక్య మధురిమలో
ప్రాణమిచ్చును నీ వాక్యం నీ వాక్య మధురిమలో నడిపించుము దేవా ఆ వాక్యమే మా జీవాధారం నీ వాక్య మధురిమలో నడిపించుము దేవా ఆ వాక్యమే నా జీవాధారం నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం ఓ దేవా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం ఓ దేవా. రెండవ పట్టణము పునీత పౌలు పునీత పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు. ఏలన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరుపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలయన యూదులకు అన్యులకు భేదము లేదు కదా, అందరకు ప్రభు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలన ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడును. కానీ వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశంను వినియుండనిచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడనిచో ఎట్లు వినగలరు? బోధకులు పంపబడనిచో సందేశము ఎట్ల బోధింపబడును? లేఖనము చెప్పునట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి. ఇది ప్రభుని వాక్కు. క్రీస్తువా మీకు మహిమ కలుగుగాక. రా రా రాహిరా రా రా రాహిరా రా రా రాహిరా రా రా రాహిరా. జీవజలములనిచ్చును నీ వాక్యం ప్రాణికోటికి ప్రాణం నీ వాక్యం జీవజలములనిచ్చును నీ వాక్యం ప్రాణికోటికి ప్రాణం నీ వాక్యం రసరమ్యము మధురాతి మధురం నీ వాక్యం రసరమ్యము మధురాతి మధురం నీ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవజలములనిచ్చును నీ వాక్యం ప్రాణికోటికి ప్రాణం నీ వాక్యం జీవజలములనిచ్చును నీ వాక్యం ప్రాణికోటికి ప్రాణం నీ వాక్యం. రా రా
హల్లెలూయా హల్లెలూయా జీవజలములనిచ్చును నీ వాక్యం ప్రాణికోటికి ప్రాణం నీ వాక్యం జీవజలములనిచ్చును నీ వాక్యం ప్రాణికోటికి ప్రాణం నీ వాక్యం రా 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 హీరా రా 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 హీరా రా 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 హీరా రా 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 హీరా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదవ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనం వరకు. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జోలెనైనను సంచినైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవద్దు. మీరు ఏ ఇంటి ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరుగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించున్నప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానినే భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు దైవ ప్రజలారా, ఈ క్యాథలిక్ వెబ్సైట్ అనేది ఆరంభించే సమయంలో ఈ పనిపైన పరికరాలపైన తలపెట్టిన వారి మీద దేవుని వరప్రసాదాలు ఉపారంగా కురిపించబడాలని మనం ప్రార్థన చేయటానికి, దేవు భుజాబలను అర్పించటానికి వచ్చి ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని కూడా విన్నాం. మొదటి పాఠంలో యెషయా గ్రంథంలో మనకి వాక్యాలు చదవబడ్డాయి, వినిపించబడ్డాయి. తనను అనుసరించే వారు నిందలకి గురవుతారు. అవన్నీ దేవుని గురించి భరించేవారు రెండంతలుగా ఆశీర్వదింపబడతారు, రెండింతలుగా వారు సుఖిస్తారు. తర్వాత ఆ ప్రయోజనాలు కూడా
రెట్టింపులో పొందుతారు అని దేవుడు అభయమిచ్చినటువంటి వాక్యాలు మనం విన్నాం. ప్రభుని మనం అనుసరించి వారి కట్టడలు ఆచరించినప్పుడు తప్పనిసరిగా అవమానాలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. అలాంటప్పుడే మనం నిలదొక్కుని మనం దేవుని యొక్క రూపాకారంలో కలిగించబడ్డాం. వారి రూపాన్ని, గుణగణాలని పంచుకొని పుట్టాము. దేవుడు సర్వస్వాన్ని, విశ్వాన్ని ఒక పరిపూర్ణ దశలో కలిగించి మనకు ఇవ్వలేదు. మానవుని తన రూపాకారంలో కలిగించి తన తెలివితేటలో గుణగణాలు పంచుకొని ఆయన యొక్క ఆధీనంలో ఉంచారు. దీన్ని స్వతంత్రించుకొనండి, దీన్ని ఒక పరిపక్వత దశకి తీసుకొని రండి అని చెప్పేసి ఆది కాండంలోనే మనకి దేవుని యొక్క వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి. అందుకే మానవుడు కూడా దేవుడు సృష్టించినటువంటి వాటిని ఒక పరిపూర్ణ దశకి తీసుకొచ్చేటువంటి మార్గాలు మన ఆధీనంలో ఉంచారు. దాంట్లోనే మనం వారు కలిగించిన దాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళుతూ దేవునితో ఈ విశ్వాన్ని ఒక సంపూర్ణ రూపానికి తీసుకువచ్చి యేసు ప్రభు ద్వారా తిరిగి ఆ దేవునికి అర్పించేటువంటి కర్తవ్యాన్ని మానవుని ఆధీనంలో ఉంచారు. గురుతర బాధ్యతలు అంటే మానవుడు ఒక విధంగా చెప్పుకోవాల్సి వస్తే దేవునితో, దేవుడు సృష్టికర్త, మనం వారి పనిని ఎలా కొనసాగిస్తే మనం కూడా దేవునితో పాటు సృష్టిని ముందుకు తీసుకుని వెళ్తాం, పరిపూర్ణ దశకు తీసుకుని వెళ్తాం. కో క్రియేటర్గా అంటే దేవుని సృష్టించిన పాలు పంచుకుంటూ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి కర్తవ్యాన్ని మన మానవ జాతి మీదనే మోపారు. అదే మనం విన్నాం. ప్రారంభించేటప్పుడు నిందలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. కానీ నిలదొక్కుని ముందుకు వెళ్ళేవారే రెండంతలుగా పదంతలుగా ఆశీర్వదింపబడతారు, సుఖాన్ని పొందుతారన్న వాక్యాలు కూడా తెలియచేయబడ్డాయి. ఇక రెండవ పాఠంలో మనం విన్నాం విశ్వాసాన్ని గురించి, ఎలాగా మనం నిలబడాల్సి వస్తుందో, పరీక్షలు ఎదురవుతాయి, నిలబడాల్సి వస్తుంది. అదేవిధంగా అయ్యే కష్టాలు వచ్చినప్పుడు మనం ధైర్యంతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. వారిచ్చినటువంటి తెలివితేటలతో వారి సృష్టిని గురించే వారు తెలియజేసినటువంటి సువార్తని, యేసుప్రభు ద్వారా మనకిచ్చిన సువార్తని ప్రకటించాలి. ప్రకటించేవారు లేకపోతే ఎట్లు వినగలరు? అదేవిధంగా ప్రకటించేవారు ముందుకు రాకపోతే ఎట్లా ప్రకటించగలరు? వారు పంపబడాలి. ఇవన్నీ మనం విన్నాం ప్రియులారా. కోత విస్తారం, పంట విస్తారం, కానీ పనివారు తక్కువ. బహుశా మనం ఆలోచిస్తే ఈ విషయంలో కూడా పనివారు సరిపోయినంత మంది లేకపోవచ్చు, వెనకబడి ఉన్నామని చెప్పేసి చెప్పుకోక తప్పదు. ఈ ప్రసార సాధనాల్ని వినియోగించి దానికి అంకిత భావంతో
ముందుకు వెళ్ళేటువంటి వారు తక్కువ అని చెప్పేసి అంత ధైర్యంతో ముందుకు రావటం లేదు. అది మా పని కాదు, అది పెద్దల పని, శ్రీసభ పని, పాపుగారి పని, మిత్రాన్ల పని, గురువుల పని, మఠవాసుల పని అని చెప్పేసి కథోలిక బిడ్డలు కూడా ముందుకు రావటం లేదు. వచ్చేవాళ్ళు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నాం. అందుకని యేసు ప్రభు వార్త ఈ ప్రసార సాధనాల ద్వారా ప్రకటించటం ఎంత అవసరమో అవసరాన్ని అందరూ గుర్తించారు. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రోగ్రామ్స్ చూడటం, ఆ టీవీ ద్వారా ఎంత ప్రభావితులు అవుతున్నారో మనకు తెలుసు. ఈ విషయంలోనే మనం వెనకబడి ఉన్నాము. దానికి కథోలిక బిడ్డలు పూనుకొని ముందుకు రావాల్సి ఉంటుంది. ఆ ముందుకు వచ్చే వారిని మనం ప్రోత్సహించటం, తోడ్పడటం అది ఒక్కరి పని కాదు, మనందరి పని అని ఆరంభం చేసిన దాన్ని ప్రోత్సహించటం, వారికి తోడ్పడటం అనేది ఈ విషయాల్లో మనం ముందుకు రావాల్సి ఉంటుంది కథోలిక బిడ్డలు అని చెప్పేసి ఈరోజు నేను మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. సువార్త గ్రంథంలో కూడా మనం విన్నాం, అపోస్తుల్ని పంపిస్తూ కోత విస్తారం, పంట విస్తారం, పనివారు తక్కువ, యజమానిని కోరండి ఎక్కువ, పనివారిని పంపించమని చెప్పేసి, మీరు వెళ్ళేటప్పుడు నిరాశపడకండి, మీ మాట ఆలకించకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అలా ఆశీర్వదించి పంపించడానికి గురించి కూడా మనం విన్నాం. ఈ పట్టణాలని ఆధారంగా చేస్తే ప్రియులారా, ఆధారంగా చేసుకొని మనం ధ్యానం చేస్తే ఈ విషయంలో శ్రీ సభ వెనుకబడి ఉంది. కథోలిక బిడ్డలు కూడా ఆ విధంగానే బహు కొద్ది మందే ముందుకు వచ్చేసి సాహసంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కానీ విరివిరిగా ఎంత మాత్రం కాదు. దాన్ని మనం సవరించాలి. సవరించడం అంటే గ్రామ స్థాయిలో నుంచే, విచారణ స్థాయిలో నుంచి ఇవి కొంతమంది చొరవ తీసుకొని ముందుకు రావాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంది అని చెప్పేసి అలా వచ్చేవారిని ప్రోత్సహించటం, వారికి అండదండలుగా ఉండటం కూడా పెద్దలు ఒకరే కాదు, కథోలిక సంఘమే నిలబడాల్సిన పరిస్థితి కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ ప్రసారాల గురించి, సాధనాల గురించి మనం మాట్లాడితే, కొంచెం వివరంగా మాట్లాడితే, ఇందులో ప్రచారం చేసేవారు, మాట్లాడేవారు, కర్త అక్కడ ఉండాలి అని చెప్పేసి, ఆరంభం ఒక దగ్గర కావాలని చెప్పేసి మనకు తెలుసు. ఎవరో ఒకరు ఆరంభం చేయాలి అని మనకు తెలుసు, స్టార్టింగ్ పాయింట్. తర్వాత అదొకటే కాదు, వారు ప్రచురించే విషయాలు కూడా, ద కంటెంట్, మూల విషయం. మూల విషయం ఏంటి? అది చెప్పేస్తున్నాడు, ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారు, కానీ మూల విషయం ఏంటి అని చెప్పి కూడా దాన్ని మనం తెలుసుకోవడం, ఆ కంటెంట్ వైజ్, ఆ మూల విషయం లోతుగా ఆలోచించి దాని మీద కేంద్రీకరించాల్సినటువంటి ప్రయత్నం చాలా ఉంది అని చెప్పేసి, మెసేజ్ అని చెప్పి కూడా మనం అనవచ్చు. ఏంటి ఇవన్నీ ఒక ప్రోగ్రాం చేసిన తర్వాత దీని మెసేజ్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంటాం. అది కంటెంట్. ఆ కంటెంట్ విషయంలో మనకు తెలుసు ఎంత ప్రాముఖ్యతని ఈ రోజులో సంతరించుకుంటుందో అని చెప్పేసి. అదొకటే కాదు, మీడియం అంటాము, మార్గం.
ఏ విధంగా దాన్ని అందజేస్తున్నాము, ప్రచార సాధనాలని చెప్పేసి అనొచ్చు, మాధ్యమాలు అని చెప్పేసి ఇంకో పేరుతో మనం పిలవచ్చు. అది కూడా చాలా ముఖ్యం అని చెప్పేసి కాలం మారే కొద్దీ, మానవుని యొక్క జ్ఞానం పెరిగే కొద్దీ ఒక పద్ధతిలో మనం అందిస్తే తప్ప వారు గుర్తించరు, గ్రహించరు. అక్కడే చాలా తేడాలు వస్తున్నాయన్నమాట. పట్టణాల్లో జీవించే ప్రజలు, గ్రామాల్లో జీవించే ప్రజలకి ఒకే పద్ధతిలో వాళ్ళిద్దరినీ ఒకే కాడికి కట్టేసి జతగా నడిపిస్తానంటే కుదిరే పరిస్థితి కాదు, మనందరికి తెలుసు అన్నమాట. అది కూడా చాలా ముఖ్యం. మార్గం, మెథడాలజీ, ఏ మార్గాన్ని మనం తీసుకుంటున్నాము, ఉపయోగిస్తున్నాము. భాష కూడా చూసేటప్పుడు అది కూడా మార్గం. పట్టణ ప్రజలకి మాట్లాడే భాష, పదజాలం వేరుగా ఉంటాయి. గ్రామాల్లో జరిగేటువంటి, పొలాల్లో జరిగేటువంటి ఉదాహరణలు చెప్పేస్తే వాళ్ళకి ఏమీ అంతు పట్టదు, తెలియదు. ఎందుకంటే వారికి ఆ జ్ఞానం లేకపోవచ్చు. అలానే గ్రామ ప్రజలకి ఈ మార్గంలో ఈ ఉదాహరణలు ఇచ్చి ఈ భాషని, పరిభాషని ఉపయోగిస్తే, పదజాలం ఉపయోగిస్తే వారు గ్రహించకపోవచ్చు. కాబట్టి అది కూడా చాలా ప్రాముఖ్యతని తీసుకొని ఉంటుందని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక చివరిది కూడా చాలా ముఖ్యమే, రిసీవర్, దాన్ని అందుకునేవారు అన్నమాట. మనం మాట్లాడుతున్నామంటే వినేవారు ఉండాలి కదా, అందుకునేవారు ఉండాలి. వారు లేకపోతే మనం మాట్లాడిందంతా వ్యర్థం కదా. ఇవన్నీ ప్రసారాలు మనం ఆలోచించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి విషయాలన్నమాట. మాట్లాడేవారు ఎవరు, ఆరిజిన్, ప్రారంభం, అదేవిధంగా వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటి, అది ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. బహుశా దానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత చివరికి ఏంటయ్యా అని చెప్పేసి అడిగితే చెప్పలేకపోతే మనం చేసిందంతా నిష్ప్రయోజనం అవుతుందేమో. అదేవిధంగా మార్గం, పిల్లలకి మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, యువకులకు మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, అదేవిధంగా పెద్దలకు మాట్లాడే భాష వేరుగా ఉంటుంది. ఇవన్నీ చాలా ముఖ్యం అన్నాడు. లేకపోతే మనం చేసే అన్నీ వ్యర్థమైపోతాయి, నిష్ప్రయోజనం అవుతాయని చెప్పేసి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిని కూడా, అది ఎవరికి, వినేవారు ఎవరు, ఆ వినేవారు ఎలాంటి వారు, ద రిసీవర్, అది కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంది అని మనం చూడాల్సి ఉంటుంది. ఈ సాధనాలని ఆరంభించేవారు పరీక్షించుకొని చూడాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఏది ముఖ్యం అని చెప్పేసి మనం అడిగితే నాలుగింటిలో తప్పకుండా మెసేజ్ ఏంటి, అసలు సారాంశం ఏంటి, పాఠ్య అంశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నావు, ఇన్ని ప్రయత్నాలు చేసావు, దీని ద్వారా నువ్వు అందించదలుచుకున్నటువంటి వార్తా ప్రవేశం, లేకపోతే సమాచారం, వర్తమానం ఏంటి అని చెప్పేసి అది దాని మీద మనకి చాలా వరకు అవగాహన ఉండాలి. అదేవిధంగా మార్గం, ఎన్నుకునే మార్గం, తర్వాత ఆ రిసీవర్, తీసుకునే వాళ్ళనమాట. ఇవన్నీ చూసుకోవాలి. అందులో ఏది ముఖ్యమంటే మనం చెప్పుకోవచ్చు తప్పకుండా. కానీ సమయానుకూలంగా కూడా ఈ ప్రాముఖ్యతలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క దగ్గర ఒకదానికి ప్రాముఖ్యతను ఇవ్వాల్సి వచ్చినప్పుడు అక్కడ ప్రాముఖ్యతను ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. పరిస్థితిని బట్టి నిర్ణయించు. కానీ మనం సాధారణంగా మాట్లాడితే మెసేజ్, కంటెంట్ అది ముఖ్యం. దాని సర్వీస్లోనే మిగతా వారందరూ ఉండాలని చెప్పేసి చెప్పడం సబబే. కానీ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఒకటి ఫోకస్లో పెట్టి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి
తెలియచేస్తూ ఉన్నాను అన్నమాట. మనకు తెలుసు ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ మీద టీవీ తీసుకునే దాని మీద చూస్తే అడ్వర్టైజ్మెంట్స్ ఎలాగా వాళ్ళు వేస్తూ ఉన్నారో, ఏ మధ్యలోనైనా ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారని అనుకుంటే దాని మధ్యలో ప్రతి 10 నిమిషాలకు 15 నిమిషాలు బ్రేక్ చేసి ఈ అడ్వర్టైజ్మెంట్స్ వేస్తూ ఉంటున్నారు. ఎందుకొరకి దాని ప్రభావం అలాగా మన ప్రభావితం చేస్తుంది కాబట్టి అంత ప్రాముఖ్యతని సంతరించుకున్నాయన్నమాట ఈ ప్రసార సాధనాలు ఇప్పుడు. అందుకే వాళ్ళు మిలియన్స్ బిలియన్స్ ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడలేదు. దాని మీదనే ఆధారపడి ఉన్నట్టుగా వాళ్ళు ఖర్చు పెట్టేసి ఎలాగా చేస్తున్నారో అది ఒక్కసారి మనం పరిశీలించి చూస్తే మనకి గొప్ప ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ఆ ప్రసార సాధనాల వల్ల వీటి వల్ల ఎలా మనం ప్రభావితం అవుతున్నామో, అలా ప్రభావితం అయినట్టు మనం ఊరక ఉండటం లేదు. వెళ్ళేసి దాంట్లో వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ చూపించారు, దీంట్లో చూపించారని చెప్పి వెళ్ళి మనం కొనుక్కోవటం కూడా వెనకాటం లేదు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి అయినా కొనుక్కుంటాం. చివరికి ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే దాన్ని ఎంతగా ఉపయోగిస్తున్నాం అనేది ఉండకపోతే తెచ్చి మూలన పడేస్తాం. మరి ఎందుకు కొన్నావు? నీకేం ఉపయోగం లేదు కదా, ఇంటి దగ్గర తెస్తేవి మూలన వేస్తేవి మళ్ళీ చూడకపోతే. ప్రసార సాధనాల ప్రభావం అనేది మన మీద అంతగా పనిచేస్తుంది కాబట్టి అలా ప్రభావితమై మనం కొనేస్తున్నాం, ఖర్చు పెట్టేస్తున్నాం అవసరం లేకపోయినప్పటికీ. అంటే ప్రసార సాధనాలు ఎంతవరకు ఉపయోగించబడుతున్నాయో అదే మనం యేసు ప్రభు సువార్తని ప్రకటించటానికి వినియోగిస్తే ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ నవీన పద్ధతిలో చేయాలంటే అంత ప్రాముఖ్యతని సంతరించుకుందని చెప్పేసి తెలియచేయటానికి చెబుతున్నాను. మిలియన్స్ బిలియన్స్ అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తే ఎక్కడ చూడండి, టీవీలో చూడండి, రేడియోలో వినండి, ఎక్కడ చూడండి, బయటికి వెళ్ళి చూడండి, వార్తాపత్రికలు చూడండి, ఏ చూసినా అవన్నీ మన మీద పనిచేస్తున్నాయి. దానికి లోబడి ప్రభావితమైపోయి ఆ పనులు చేస్తున్నాం అవసరం లేకపోయినప్పటికీ. దీన్నే ఒక కెనేడియన్ ఫిలాసఫరు మక్లువాన్ అని చెప్పేసి ఒక సిద్ధాంతంతో ప్రపంచంలో తిరిగి బోధించడం ఆరంభించాడు. ఒకటే సిద్ధాంతం మీద వెళ్ళాడు. ఏమన్నాడు? మసాజ్ ఈజ్ మెసేజ్. మసాజ్ మనకు చేపించుకుంటాం కదా, రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్స్లో కానీ. ఆయన ఉంటే ఆయన దగ్గర కూర్చుంటాం, ఆయన తల బద్దలు కొట్టేస్తాడు. కొట్టేసి ఉన్న రోగాలు పోగొడతాడేమో కానీ లేని రోగాలు కూడా తెప్పిస్తాడు. అట్లా మర్దన చేసేస్తారనమాట. ఆయన ఆధారంగా తీసుకొని దట్ మసాజింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మెసేజ్. అయ్యా, ఈ ప్రసార సాధనాలు ఏంటో కాదు, ఒక మసాజ్గా మన మీద పనిచేస్తున్నాయి, మసాజ్ చేస్తున్నాయి. మనం వెళ్ళి ఆ ప్రకారంగా అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఒకటి ఉన్నా కొని ఇంటికి తీసుకొని వచ్చినాం అని వినియోగించలేదు. దాట్ ఈస్ ద మెసేజ్ అని చెప్పేసి ఆయన ఆ ఫిలాసఫీతో ప్రపంచం అంతా తిరిగి, అంటే కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్, మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా పనిచేస్తున్నాయో, ఎంతగా మానవరాల్ని ప్రభావితం చేస్తున్నాయో అని చెప్పటానికి సింపుల్గా ఏం చెప్పాడు? మసాజ్ ఈజ్ మెసేజ్. యూ జస్ట్ మసాజ్ అండ్ దట్ బికమ్స్ మెసేజ్
అని చెప్పేసి ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఇవి మనం గుర్తులో ఉంచుకొని వెనకబడి ఉన్నటువంటి మనం కొంత చొరవ తీసుకొని, ఇది ఎవరిదో పనే కాదు, కథోలిక బిడ్డగా, దేవుని బిడ్డగా, దేవుని గుణగణాలను పంచుకొని పుట్టా నేను. వారి తెలివితేటలు నాతో పంచుకున్నారు కనుక వారు ఆరంభించిన పనిని ఒక సంపూర్ణ దశకి తీసుకురాజే కర్తవ్యం కూడా నా మీదనే మోపారు. దేవుని బిడ్డగా నేను ఆ పని చేయాల్సి ఉంది. ఎక్కడ చెందినా, ఎవరికి చెందినా, ఏ మతానికి చెందినా ఆ కర్తవ్యం మానవుడిగా, మానవురాలుగా దేవుడు నా మీద మోపారు అన్నటువంటిది గుర్తించాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఇక కథోలిక బిడ్డగా వేరే ప్రత్యేకంగా నేను చెప్పడం అవసరం లేదు. యేసు ప్రభు అంత పవర్ఫుల్ వ్యక్తిగా ఎలా చలామణిలో వచ్చారు, చరిత్రలో పుట్టినట్టు వారిలో యేసు ప్రభు అంత శక్తివంతమైన సాధనముగా వ్యక్తిగా నిలబడిపోయారు. ఎందుకంటే వారే మెసేజ్, వారే మెథడ్, ఈ రెండు వారిలో లీనమైపోయాయి, ఏకమయ్యాయి అన్నమాట. అలా ఇంకా ఎవరు లేరు మనకి. అందుకే మూల పురుషుడుగా నిలబడిపోయారు. బెస్ట్ కమ్యూనికేటర్ ద హ్యూమన్ హిస్టరీ ఈజ్ ఓన్లీ క్రైస్ట్. అవి యేసు ప్రభుకు ఒక్కరికే చెందుతాయి. ఎందుకంటే వారే మెసేజ్, వారే మెథడ్ కూడా, మార్గం కూడా వాళ్ళే. ఏ మెసేజ్ వాళ్ళే మెసేజ్ అన్నమాట. ఈ రెండు వారిలో ఏకమయ్యాయి, లీనమైపోయాయి. కాబట్టి అంత శక్తిమంతుడుగా వారు నిలబడిపోయారు చరిత్రలోనే. అలాగా కొంతవరకు మన ప్రభును ఆచరించి అనుసరించి మనం కూడా కొంతవరకైనా మన శక్తి కొలది అలా తయారు కావాల్సి ఉంటుంది. ముందు ముందు శ్రీ సభ వర్తమానం యేసు ప్రభు శుభవార్తని ప్రకటించాలంటే, యేసు ప్రభునే అందించాలంటే ఆ విధంగా తయారవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఈరోజు మరొకసారి మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఈ దివ్య పూజాబలిలో వీరి బంధుమిత్రులని, కుటుంబ సభ్యుల్ని, వీరికి సహకరించే ప్రతి ఒక్కరు, తోడ్పడేవారు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ముందుకు నడిపించమని ఈరోజు ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థించడం కొనసాగించుదాం.